విభజన చట్టానికి విషయానికి వస్తే చట్టం హామీల విషయానికి వస్తే 6,323 కోట్లతోని గతంలో మూసేసినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించిన విషయాన్ని అందరికీ తెలిసిందే. ఇవాళ 4,000 మెగావాట్ల యూనిట్ల కరెంటు ఉత్పత్తి లక్ష్యంగా ఇవాళ ఎన్టీపీసీ 11,000 కోట్ల వ్యయంతో 2 యూనిట్లు పూర్తి చేసాం. వాళ్ళని ఇప్పటికే 1,600 మెగావాట్ల విద్యుత్తును మనం వాడుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రానికి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొత్తం తెలంగాణ మొత్తం అంధకారం అవుతుంది, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని చెప్పి అప్పుడు నన్ను కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది రావద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇవాళ సానుకూలంగా స్పందించి ఇవాళ 5 యూనిట్లను ప్రారంభించడానికి పూర్తి 100% ఖర్చు కేంద్ర ప్రభుత్వం అందే. 100% ఖర్చు కేంద్ర ప్రభుత్వం అందే. 6 యూనిట్లను మేము ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దానికి మీరు సహకరించాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం పడితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానివల్ల కేవలం 2 యూనిట్లు మాత్రం ప్రారంభమైన అక్కడ. ఈ 2 యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఆల్రెడీ. దాని ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్తులు మనం వాడుకుంటున్నాం. మనం ఇప్పుడు 5 ఇంకా 3 యూనిట్లు ప్రారంభించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దానికోసం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కోసం గత ప్రభుత్వం ముందుకు రాలే. ఇక్కడ తక్కువ రేటుకు మనం విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది, ఆ విద్యుత్తును వాడుకునే అవకాశం ఉంది, కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు ఇవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు కేవలం అగ్రిమెంట్ చేసుకోవడమే. కేసీఆర్ గారు కళ్ళు మూసుకొని సంతకం పెట్టాలి, కళ్ళు మూసుకొని సంతకం పెట్టాలి. కానీ కళ్ళు మూసుకొని సంతకం పెడితే వచ్చే కమిషన్ రావైనకు రూపాయికి వచ్చేదాన్ని 6 రూపాయలకు కొంటున్నాడు పక్క రాష్ట్రాలతో. రూపాయికి వచ్చే కరెంటు దానికి పోయి 6 రూపాయలకి 7 రూపాయలకు కొంటున్నాడా, కమిషన్లు వస్తాయాడా? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు 5 యూనిట్లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 4,000 మెగావాట్ల విద్యుత్ మనకు అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని 5 యూనిట్లు ప్రారంభించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. పూర్తి బడ్జెట్ కేంద్రం సిద్ధంగా ఉంది. దానిలో 11,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం ఆల్రెడీ. మిగతా వాటికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవి అగ్రిమెంట్ జరిగితే మళ్ళా 21,000 కోట్ల రూపాయల నిధులు వస్తాయి అగ్రిమెంట్ జరిగితే. మరి దీనికి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించలే. పక్క రాష్ట్రం నుంచి కొన్నది విద్యుత్ అదనంగా ఎక్కువ రేటు పెట్టి. మరి కాంగ్రెస్ పార్టీ నిన్న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఈ 3 యూనిట్లకు మీరు సహకరిస్తారా, సహకరించారా? మళ్ళీ మీరు కూడా కేసీఆర్ లెక్కనే పక్క రాష్ట్రం దగ్గర సేమ్ అదే పందాన్ని కొనసాగిస్తూ కమిషన్ కక్కుతుపడి అధిక రేటుకు విద్యుత్ కొంటారా? నేను మళ్లీ కొడుతున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఈ 3 యూనిట్లకు సహకరించండి. ప్రారంభోత్సవానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. 21,000 కోట్ల రూపాయలు మనకు వస్తాయి. ఈ 5 యూనిట్లు ప్రారంభమైతే మనకు తక్కువ రేటుకే విద్యుత్ వస్తుంది. ఈ ప్రజల మీద అదనం భారం పడది. మీరు జేబులోకి ఇస్తలేరు పైసలు, అవి ప్రజల పైసలు. అవి ఇక్కడ అవకాశం ఉంటే కూడా కొనకు వాడుకోకుండా పక్క రాష్ట్రాల నుంచి చిన్న చిన్న రాష్ట్రాల నుంచి కమిషన్ల కక్కుతుపడి అడ్డగోలు విద్యుత్ కొంటే ఇది ఎక్కడ న్యాయం? దాని మీద కనీసం శాసనసభలో చర్చ లేదు, దాని ప్రస్తావన లేదు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరి సిద్ధంగా ఉంది. మీరు కూడా అదే కమిషన్ కక్కుతు పడితే ప్రజలు తిరగబడతారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.